కొడక ఇవి మాకేం కొత్త కాదులే, మా కాలంలో మేము పడ్డ పాటలే. ఇట్లాక నేను తోడొస్తానమ్మా. అక్కర్లేదు, పడుకో. పాపాలు వచ్చావు. అమ్మాయి చూసాలే, నువ్వు కాస్త దూరంగా ఉంటావు. తేడా పొగా నువ్వు. అవును, ఏంటి పిల్లిట్ట బొద్దుగా పితపితలాడుతా ఉంది? ఓ అదా, మొదటి నుంచి మా అమ్మాయి బాడీ కాస్త బ్లోట్, బ్రెయిన్ స్ట్రాంగ్. మా అమ్మాయి యుద్ధంలో పుట్టింది. అంటే అంటే మా అమ్మాయి పై నుంచి బాంబులు పడుతుంటే భయపడుతూ పుట్టింది, అందుకే కొంచెం బొద్దుగా తయారైంది. బాంబులా? ఎక్కడా? అది పెద్ద కథలేండి. క్రిందటి యుద్ధంలో నేను మిలిటరీలో పనిచేశాను. నువ్వు యుద్ధం చేసావా? ఏ చేయలేదు, చేయించాను. అంటే యుద్ధ రంగంలోని సైనికులకి ఆహారం, తిండి, గిండి వగైరా అవన్నీ యుద్ధ రంగంలోని సైనిక వాహనాల మీద సప్లై చేయించి యుద్ధం చేయించాను. అబ్బే, నువ్వు లారీ తోలేవాడివే? ఎక్స్ మిలిటరీ లారీ డ్రైవర్. ఏడ్చినట్టే ఉంది. అది సరే, పిల్ల పేరేంటి? సవరం. సవరం? అదేం పేర్రా నీ పంత? సవరం కాదు, సమరం. యుద్ధంలో పుట్టింది కదండి, అందుకని ముద్దుగా సరువు అని పిలుస్తాం. అమ్మాయి నాకు ఒక్కతే కూతురు, అమ్మాయికి నేను ఒక్కడే తండ్రిని. అది కాదు, అమ్మాయికి ఉన్నది నేను ఒక్కడే తండ్రిని. అమ్మ గాని తమ్ముళ్ళు గాని ఎవరు లేరు. అమ్మాయిని గురించి మీరేం ఆలోచించక్కర్లేదు. అమ్మాయి సైకిల్ రేస్ లో ఫస్ట్. ఏంటి, మగ పిల్లోళ్ళలాగా ఈ పిల్ల సైకిల్ దొక్కుతుందా? రెండు చేతులు వదిలిపెట్టి. ఆడిని అగాయిత్యం కూడా. అందరిలో పందెం వేస్తుంది. ఎవరితో? ఎవరితోనైనా సరే. మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ, మిస్ రాయలసీమ. అంటే ఆంధ్రదేశంలో అందాల పోటీలో ఫస్ట్. అందంలో ఈ పిల్ల ఫస్ట్ వచ్చిందా? అయితే పోటీకి వచ్చిన వాళ్ళంతా ఎట్టున్నారు? సరే, నువ్వు ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తున్నావు? ఎగుమతి వ్యాపారం. ఏంటి నువ్వు చేసే ఎగుమతి? కప్ప కాళ్ళు, కోడి ఈకలు. నిన్ను పొయ్యిలో పెట్ట ఏం వ్యాపారం రాదు నీ పొంత వ్యాపారం? అవునండి, ఇక్కడ మన వాళ్ళకి వస్తువుల విలువ తెలియక కోడి ఈకలు పెంట కుప్పల్లో పడేస్తారు. వాటికి ప్యారిస్ లో బ్రహ్మాండమైన డిమాండ్. కప్ప కాళ్ళు అంటారా, అమెరికాలో కళ్ళకద్దుకొని తింటారు. ఇంతెందుకు, మనం ఇక్కడ ఏదైతే పనికిరామని పాడేస్తామో వాటికి విదేశాల్లో బ్రహ్మాండమైన విలువ. మరి పేడ పిడకలు వదిలిపెట్టావే? అబ్బో, అది బ్రహ్మాండమైన మెన్యూ. అంటే ఎరువు. మన వాళ్ళు తెలియకుండా పిడకలు చేసి తగల పెడతారు, నీళ్ళలో పోసి కళ్ళే వదులుతారు. ఇగ్నోరెన్స్, అజ్ఞానం. చాలే నీ ఇంగిలి పీస్ ఆపదు. సరే గానీ, కట్నాలు కానుకల సంగతి ఏమైనా మాట్లాడుకున్నారా? అయ్యో, కట్నం ఇస్ ఎ క్రైమ్. మహానేరం. ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని ఇద్దరిని జైల్లో వేస్తారు. మమ్మల్ని ఎందుకు వేస్తారు? వేస్తే నిన్ను వేస్తారేమో. అయినా నీది ఇచ్చి సత్యముఖం అయితే కదా. సరే గాని, మరి పెళ్లికొచ్చే చుట్టాలకి ఇడిది భోజనాలు? అది లేదా? అసలే ఆహారం కొరత. విందులు భోజనాలు ప్రొహిబిటెడ్. 25 మందికి పైగా విందు చేస్తే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్. కోరి నిన్ను పొయ్యిలో పెట్ట, నలుగురికి భోజనం పెట్టని పెళ్లి అదే పెళ్లిరా? పోయినా ఎందుకు కాదు, గుట్టు తప్పిడి లేకుండా ఏ గుళ్ళోనూ 3 గుళ్ళు వేసేసి హనీమూన్ పంపిస్తే సరే. ఏంటది? హనీమూన్. అప్పుడే ఈ అత్తలకి వాళ్ళకి ఎంత తొందర వచ్చిందిరా? బాగానే ఉంది. సరే, నీ ఇంటి పేరు ఏంటి? తుప్పు. తుప్పు తుప్పు తుప్పు. ఉప్పు వారంట విన్నాను, పప్పు వారంట విన్నాను. ఈ తుప్పు ఎక్కడ వినలేదే. పోయి మనపాలు పడింది రైతు. ఓ మై గాడ్. సరు, అబ్బా, తెల్లారకుండానే ఏమిటండి? 9 అయింది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. లేచి కాఫీ తీసుకొస్తారు. గుడ్ మార్నింగ్. మార్నింగ్.
పాడైపోయాయా? ఏమిటి నేను తలకిందుగా నడుస్తున్నావా? నువ్వు తలకింద కాళ్ళు పైన పెట్టి మమ్మల్ని అంటావేంట్రా? హరే రామ హరే కృష్ణ. నీ కారులో నన్ను కూడా తీసుకెళ్ళరా? సరే ఏడు. ఏడా? ఇవాళ ఏడు కదా, తారీఖు 8. అందుకే నేను కాలేజీలో చదువుమాయిందా. అమ్మా అమ్మా, నాన్నేరి పొద్దున్న నుంచి కనపడలేదు. ఏదో అర్జెంటుగా ఆఫీస్లో పని ఉందని తెల్లవారుజామున లేచి వెళ్ళారు నాయన. ఓ భోజనం చేశారా? లేదు నాయన, ఆయన వేళకి ఫోన్ చేసి ఎన్నాళ్ళయిందో. వస్తానమ్మా. అత్తయ్య, నేను స్నానం చేయాలి, కాస్త వేడి నీళ్ళు పెట్టండి. అలాగేనమ్మా, ఇప్పుడే పెడతాను. తమ్ముడు చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటి? గోవాలో ప్రపంచ హిప్పీ మహాసభ జరగబోతోంది. ఆంధ్ర హిప్పీ సంఘానికి నేను నాయకుడిగా వెళ్తున్నాను. ఖర్చులకు డబ్బులు లేవు. ఓ 1000 రూపాయలంటే విరాళం ఇస్తారా? ఎందుకు అలా తించుకుంటావు? ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. వేరే మనిషిని చూసుకుంటాను. అఘోరించావు. పోనీ 1000 రూపాయలు లేకపోతే ఓ 10 రూపాయలు హెల్పింగ్ గా ఉంటానండి. ఎందుకు? జ్ఞానపత్రికి. అంటే గంజాయికా? తప్పు తప్పు, ఇది జ్ఞానపత్రి. నీలాంటి అజ్ఞానులకు మూర్ఖులకు అర్థం అవుతుంది నాయన. ఏమిటో నీ గోళ? ఏంట్రా షాపింగ్ ఏంట్రా? వెరీ గుడ్. కారు తీయరా ముందు, దిగు. ఏంట్రా నీకు అదృష్టం అది, పోరా పో. కావాల్సిన ప్రపంచం ఉంది. ఆనా ఇది రోడ్డు, ఇంట్లో తొక్కినట్టు తొక్కుతున్నావు. ఆగాదు. పదమ్మా. వస్తానన్నయ్య. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? ఏం చెప్పమంటావు నాన్న? టిఫిన్ తిన్నావా? నా ముఖానికి టిఫిన్ కూడానా? కడుపు నిండా 2 పూట్ల తిండికే గతి లేదు. వాట్ తిండి కూడా పెట్టలేదు అనమాట. జీతం అంతా ఏం చేస్తున్నాడు మూడు? నెల తీసుకొచ్చి వాళ్ళ చేతిలోనే పోస్తున్నాడు. వాట్ కోడలు కడుపు కొట్టి కొడుకు సంపాదనతో గారెలు పూలు వేసి బుర్ర పెంచుకుంటున్నారు అనమాట. సిగ్గులేని సంసారం మెంబర్. డాడీ, ఎడవకమ్మా, ఎడవకు. నువ్వు ఏడిస్తే చూడలేదు. ఎన్నో మిలిటరీ సంబంధాలు వస్తే కాదని నిన్ను రాకాసులకు అప్పగించాను. చచ్చిన మీ అమ్మ నన్ను ఎంతగా చెప్పిస్తుందో. అడగకు. నేను తర్వాత వచ్చి వీళ్ళ సంగతి చెప్తాను. బయట ట్యాక్సీ వెయిట్ చేస్తుంది, నేను వస్తానమ్మా. నీకేమన్నా పైకి కావాలా? పర్సు మర్చిపోయి వచ్చానే. ఇప్పుడు ట్యాక్సీ వాడికి ఏమి ఇచ్చాడబ్బా? అమ్మాయి నీ దగ్గర స్మాల్ చేంజ్ ఏమైనా ఉంటా? 10 రూపాయలు. నా దగ్గర ఎక్కడ డాడీ? సినిమా కూడా డబ్బులు లేక మానుకున్నాను. టిఫిన్ లేకపోతే పోనీ సినిమాలు కూడా మానేసామన్నమాట. నేను బ్యాంక్కి వెళ్ళి చెక్ క్యాష్ చేసుకొస్తాను. రెస్ట్ తీసుకోమ్మా. ఆడోకమ్మా, అసలే చిక్కుపోయావు, ఆయాసం వస్తుంది. పోమ్మా. నేను వస్తూ నీకు బిర్యానీ, ఆమ్లెట్ అవన్నీ తీసుకొస్తాను. పనికిరాని పొట్టేమో బానెడంతా, పని చేసే బుర్రేమో చారెడంతా, తినాలన్న ఆశేమో లోకమంతా, మింగలేక కక్కేది తిన్నదంతా. బుర్ర లేదు, బుద్ధి లేదు, శుద్ధి లేదు, హద్దు లేదు. చెప్పేవన్నీ నీతులే గాని తీసేవన్నీ గోతులురా. అల్లుడు కోపం వచ్చి ఇంజిన్ హీట్ ఎక్కింది. ఏది ఒక సిగరెట్ పడి. సిగరెట్? చీ. హరే రామ హరే కృష్ణ. సిగరెట్ కంటే పవిత్రమైంది. ఇది తీసుకో. ఏమిటండి? ఇది జ్ఞానపత్రం. అంటే అంటే జ్ఞానాన్ని కలిగించేది. దీనికి ఎంగిల్ లేదు. పర్వాలేదు. తీసుకో. ఓ పట్టు మళ్ళీ వదిలిపెడితే నీ మీద ఒట్టు. ఓహో. పట్టు. అబ్బా, అల్లుడు
ఇది ఏం పత్రం కానీ ఒక దెబ్బతో కోపం గీపం దిగిపోయింది. పోతుంది పోతుంది, అంతా పోతుంది, సర్వం పోతుంది. మాయం మాయం సర్వం మాయం. అల్లుడు బయట టాక్సీ టాక్సీ ఆగుంది, వస్తా. వెళ్ళండి. హరే రామ్ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. టాక్సీ టాక్సీ. చిన్నగా నగలు పోనీ. నా దారిలోకి వచ్చావు, జారి పడ్డావు. మాయం మాయం సర్వం మాయం. సార్ ఇప్పటికే ఊరంతా తిప్పించారు. నా డబ్బులు ఇవ్వబడింది సార్, నేను పోతాను. ఏమిటో అవి పోలీసుకి రిపోర్ట్ చేస్తాను, జాగ్రత్త. కావాలంటే 10 రూపాయలు నీ ముఖాన్ని పడేస్తాను, తీసుకో. రామ్ రామ్ జానుజీ, రామ్ రామ్. ఏమి రామరామయ్య నీ పొంత రామరావు. మొన్న మా అమ్మాయి పెళ్లికి మా వియ్యంకుడు అకౌంట్ లో ఇచ్చిన ఆ రవ్వల దిద్దులు మా అమ్మాయికి నచ్చలేదు. అవి వాపస్ తీసుకుని డబ్బులు ఇచ్చేసేయి. నచ్చాలే. అయితే మళ్ళా లావు లేదు, సన్నం లేదు. హరే రామ్ హరే కృష్ణ. ట్యాక్సీలో మర్చిపోయాను, తీసుకుని వస్తాను. క్యా ఆద్మీ రే, క్యా ఆద్మీ. పోతున్నాడు. నా డబ్బులు, నా టాక్సీ, అబ్బా నా టాక్సీ డబ్బులు. ప్రభో జయాభిజయీ భవ, దిగ్విజయీ భవ. దాతలంటే మిమ్ము తలచంగవచ్చు, ముందుగా మీ కీర్తి పొగడంగవచ్చు. శిబి చక్రవర్తి మీ చేయి కింద లొచ్చు, బలి చక్రవర్తినే దిగదీయవచ్చు. భువిని రావమ్మ వంటి పుణ్యాత్ములెవరు, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శుభోజ్యం కలగాలి, బహుపరాగ్. పండుగ పుణ్యకాలం రాయభట్టులం, తల్లి రాయభట్టులం. బస్తాలు తీసుకొచ్చి బయటేసి మూతులు పోయిడ్రా. అమ్మగారు, ఈ సాలుకి మన ఖర్చుకు మిగిలింది 2 బస్తాలేనమ్మా. తెలుసురా, అయినా మనకుందో లేదో వాళ్ళకి తెలుసు. ఏడాదికి ఒకసారి పెద్దింటి ఆసామని అని ఎంతో ఆశతో తొలిసారి నా ఇంటికి వస్తారా. ఒట్టి చేతులతో పంపంటావుట్రా. మన కరువు మనతోనే ఉందని గింజలు తీసుకొచ్చి పోయిండ్రా. నీకు నువ్వే సాటి. చాలేరా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెర చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.